నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. ఈరోజు మనతో పాటు డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల, డైరెక్టర్ ఆఫ్ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్, రెయిన్బో హాస్పిటల్స్, హైదరాబాద్ ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాము. నైస్. సార్ మనము చిన్నపిల్లలకి సంబంధించి ఫస్ట్‌గా ఇప్పుడు మనమైతే రైనీ సీజన్‌లో ఉన్నాము. నెక్స్ట్ వింటర్ వస్తుంది. సో, ఎస్పెషల్లీ సీజనల్ వైస్ చిన్న పిల్లల్లో చాలా ఇన్ఫెక్షన్స్ రావడము, తరచూ వాళ్ళు ఏదో ఒక వేదికి బాధపడుతూ ఉంటారు కదా! సో, కారణాలు ఏమై ఉంటాయంటారు సార్? సాధారణంగా అంటే ఇప్పుడు మీరు ఈ వర్షాల తర్వాత మేము చూసేది ఇన్ఫెక్షన్స్ అంటే ఈ మాస్కిటో బార్న్ డిసీజెస్ కొద్దిగా చూస్తాం. లైక్ డెంగ్యూ ఫీవర్స్ అవి ఎక్కువ చూస్తామన్నమాట. అలాగే రెస్పిరేటరీ ఇల్నెసెస్ ఇప్పుడు ఈ మధ్యన ఫ్లూ ఇల్నెసెస్ బాగా చూస్తున్నాము. ఆర్ఎస్పి కావచ్చు, ఇన్ఫ్లుయెన్జా ఇల్నెస్ కావచ్చు, అడినో వైరస్ అండ్ ఇన్ఫెక్షన్ కావచ్చు. సో చిన్నపిల్లలు చాలామంది దగ్గు, జలుబు, ఒకసారి నిమోనియా లాగా ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. అలాగే కొందరికి చికెన్ గున్యా, మరీ చిన్నపిల్లలు వాళ్ళకి హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజెస్. అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రకరకాల వైరసెస్ ఉంటాయండి. అండ్ ఎవ్రీ ఇయర్ మీ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చూస్తాము. బట్ కొద్దిగా కామన్గా వచ్చే మన దేశంలో అంటే డెంగ్యూ ఫీవర్ ఒకటి చాలా కామన్గా చూస్తాము. మలేరియా మొదటంతా లేదు, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర హైదరాబాద్లో అంత చూస్తలేదు ఈ మధ్యన. బట్ వీ డూ సీ మలేరియా. అలాగే మీరు స్క్రబ్ టైఫస్ అని, దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. బ్రెయిన్ ఎన్కెఫలైటిస్ అని రకరకాల ఇన్ఫెక్షన్ చూస్తాం. అండ్ కామన్గా వచ్చేదంటే ఒకటేమో వైరల్ ఫీవర్స్ లైక్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ ఫీవర్ లాంటి ఇన్ఫెక్షన్స్ అని చూస్తూ ఉంటామన్న సీజనల్గా. అది యూజువలీ రెయినీ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. వింటర్ అయినప్పుడు మీకు ఆర్ఎస్వి లాంటి జబ్బులు ఎక్కువగా వస్తుంది అనమాట. కొందరు గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్ ఇలాంటి జబ్బులు కూడా పెరుగుతాయి అన్నమాట. బట్ యాజ్ టైమ్ ప్రోగ్రెస్ విత్ క్లీన్ వాటర్ అండ్ అదర్ థింగ్స్ మనకి బ్యాక్టీరియల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ తగ్గినాయి, వైరల్ కొద్ది ఎక్కువగా వస్తున్నాయి పిల్లలకి. ఎస్ సార్. మరి ఇది అంటే ఎందుచేత పిల్లల్లోనే ఎక్కువగా ఎందుకు ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయంటారు సార్? సాధారణంగా 2 థింగ్స్ అండి. మెయిన్లీ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలన్నమాట. మనం పుట్టిన తర్వాత ఒక ఫస్ట్ 6 to 9 months మదర్ నుంచి వచ్చిన యాంటీబాడీస్ పిల్లల్ని కొద్దిగా ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగే యూజువలీ పిల్లల్ని బయట తీసుకెళ్లారు, తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది, ఇంటి దగ్గరే ఉంటారు. ఎప్పుడైతే సోషలైజేషన్ మొదలవుతుంది, పిల్లలు బయటికి వెళ్ళి ఆడతాం మొదలు పెడతారు, స్కూల్కి వెళ్తాం మొదలు పెడతారు, దెన్ దే గెట్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. అలాగా బయట ఫుడ్ కానీ తింటామని, లేకపోతే బయట అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అవుతుంది కానీ దాని మూలాన స్టార్ట్ అవుతాయి ఇవన్నీ. అలాగే ఇవి మాస్కిటో బార్న్ డిసీజెస్ కూడా, ఇవైతే చిన్నపిల్లలు కూడా రావచ్చు, బేబీస్ కూడా రావచ్చు. కానీ యూజువలీ మోర్ ద ఎక్స్పోజర్ దే గెట్ ఇట్. పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది, సాధారణంగా వన్స్ దే క్రాస్ 4 to 5 years మెజారిటీ ఆఫ్ ద వైరసెస్కి దీనికి ఎక్స్పోజ్ అంతా మనకు ఒక ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అనమాట. సో అవర్ బాడీస్ నోస్ హౌ టు ఫైట్ దిస్ ఇన్ఫెక్షన్స్. సో అందుకనే పెద్దోళ్ళకి సంవత్సరానికి ఏదో ఒకసారి 1 day మంత్స్ వస్తే తగ్గిపోతుంది. కానీ పిల్లలు అప్పుడు దాకా 4 to 5 years యూ విల్ ఫైండ్ చిల్డ్రన్ కమింగ్, పేరెంట్స్ రెగ్యులర్గా హాస్పిటల్కి వస్తాం అలా ఉంటుంది. బట్ ద సివియారిటీ అనేది ఈజ్ బేస్డ్ ఆన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, ది జనరల్ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్. ఒక ఫ్యామిలీ నుంచి ఫ్యామిలీ అది వేరియబుల్ ఉంటుంది. బట్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డిపెండెంట్ ఆర్ పిల్లలు వ్యాక్సినేషన్ తీసుకున్నారా లేదా, వాళ్ళ న్యూట్రిషన్ బాగా హెల్తీగా ఉందా లేదా, జనరల్ క్లీనినెస్ ఎలా ఉంది ఫ్యామిలీలో, చుట్టుపక్కల ఎక్కడైతే వాళ్ళు స్టే చేస్తున్నారు అది ఎలా ఉంది, బాగా వాటర్ లాగింగ్ ఎక్కువ ఉన్నాయా, మాస్కిటోస్ ఎక్కువ ఉన్నవా, ఎక్స్పోజర్ టు డస్ట్ ఎక్కువగా ఉందా, దట్స్ వై దే గెట్ ఫ్రీక్వెంట్ ఎలర్జీస్, ఆస్మాస్ అలా ఉన్నవా. సో దీస్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ టెల్ అస్ ఇవి వాళ్ళకి ఎలర్జీస్ వస్తున్నవా, ఇన్ఫెక్షన్ వస్తుందంటే ప్రతి దగ్గు ఈజ్ నాట్ ఇన్ఫెక్షన్, ప్రతి జలుబు దగ్గు ఈజ్ నాట్ ఇట్ కుడ్ బి ఎలర్జీ ఆల్సో. సో దీస్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వై children can get more infections compared to adults. Okay, so there can be anything sir, that especially పిల్లలు కాబట్టి just immunity build up అవుతుంది. Immunity build up అవ్వాలి. And it is normal, all people sort of grow up like this. Severity వేరే అవుతుంది. మరీ సివియర్గా వస్తుంది అనుకోండి, రిక్వైరింగ్ అడ్మిషన్స్, రిక్వైరింగ్ ఫ్రీక్వెంట్ sort of antibiotics something, then we have to check their immunity అనమాట. బట్ కొందరికి ఫీవర్ వచ్చి 1-2 daysలో తగ్గిపోతుంది, ఆడుకుంటున్నారంటే దే పేరెంట్ ఎక్కువ వరి అవసరం లేదన్నమాట. ఓకే సార్, నైస్, థ్యాంక్ యూ.